వస్తే శవానికి బలం వద్దు కూర్చుంది అనుకోండి లేచి ప్రార్థన దేవుడు ఆమెనని. కనుక మనం ఎప్పుడు ఏం ప్రార్థన చేస్తామో తెలియదు, ఎలా ప్రార్థన చేస్తామో తెలియదు. కనుక సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సహవాసంలో మనం నేర్చుకున్న విధానాలను బట్టి అందరికీ ప్రార్థన రావాలి. దేవునికి స్తోత్రం. ఎబ్బేసు అనగా వేదన పుత్రుడు అని అర్థం. తన తల్లి వేదన పడి అతన్ని కన్నది కనుక వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నిక్షేమగా నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? మనం ఏమనుకుంటున్నాం? ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టుకోవడం, పొలం కొనుక్కోవడం, లేకపోతే కువైట్ వెళ్ళడం, లేకపోతే సంబంధం ఎవడో కట్నం లేకుండా ఒక అల్లుడు రావడం. అంటే మనం అలా అనుకుంటాం, ఆశీర్వాదం అనుకుంటాం. దేవుడు దీవిస్తాడు సుమా, మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. వాక్యం ఏం చెప్తుంది? నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి, కావలసినవన్నీ మీకు. ఆయన రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టుకోవడం, ఇతర దేశాలు వెళ్ళడం కాదండి. ఆశీర్వాదం అంటే ఒక వ్యక్తి పాపం నుండి, శాపం నుండి బయటికి రావడమే నిజమైన ఆశీర్వాదం. పాపం నుండి వ్యక్తి బయటికి రావాలి. పాపాలు అలా ఉంచుకుని, శాపాలు అలా ఉంచుకుని ఇల్లు కట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఒక తన లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని వ్రాయబడింది. ఈరోజు నీకు నాకు కావాల్సింది డబ్బులు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. మనిషి జన్మతః పాపి. మనిషి పుట్టుకతోనే పాపి. పాపం చేసినాడు పాపంలో చేస్తే నరకానికి పోతాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే. మనుష్య జాతి అంతటి కొరకు యేసు కల్వరిగిలో తన రక్తాన్ని చిందించాడు. చాలా మంది దేవుళ్ళు తెలియచ్చు మీకు, చాలా మంది మతాలు తెలియచ్చు మీకు. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అందరు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు యేసు ప్రభు అంటే అంత గౌరవిస్తారు తెలుసా? ఎందుకు గౌరవిస్తారు తెలుసా? ఏ మతంలో జరగంది, ఎక్కడా జరగంది, మానవ జాతి అంతటి కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు యేసు ఒక్కడే. అందుకే ఈరోజు అందరూ కూడా ఆయన్ని గౌరవిస్తారు. ఈరోజు మనం ఎంత అదృష్టవంతులో తెలుసా? మన దేవుడు మనుష్య జాతి అంతటి కొరకు కల్వరిగిరిలో తన ప్రాణాన్ని పెట్టాడు. భారతదేశం ఒక ప్రార్థన నేర్పించింది. పాపోహం పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల. పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపములో నా తల్లి నన్ను గర్భము దాల్చింది. ఓ భగవంతుడా, ఈశ్వర, విముక్తి లేదా అని ఆక్రందిస్తున్న మానవుడు, బైబుల్ చెప్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివాడికి దారి చూపలేడు. మనం అందరం పాపులుగా ఉండగా యేసు ఒక్కడే పరిశుద్ధుడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మీరందరూ బాగా టీవీలు చూడడం అలవాటైతే యాడ్లు వస్తుంటాయి. వాషింగ్ పౌడర్ నిర్మా అంటది ఒక అమ్మాయి. ఇలా బకెట్లో ముంచి తీస్తే గౌన్ తెల్లగా అయిపోద్ది. మనం ముంచితే అవ్వదు. అది ఇప్పుడు విచిత్రం. ఇప్పుడు యాడ్లో అమ్మాయి ముంచితే అయింది, మనం ముంచితే ఎందుకు కావాలో చెప్పండి మీరు. ఈ ఊరి పేరేంటి? ఆ ఇద్దరు అంకులు చెప్పండి. మాకు చాలా మంది బంధువులు ఉన్నారు ఇక్కడ. ప్రైజుల్లో అడాలి. మన ఊరే అయితే ఇంకా గట్టి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా ముంచిన వెంటనే యాడ్లో తెల్లగా అయిపోయింది, మనం ముంచితే ఎందుకు కావాలి చెప్పండి. అంత డ్రామా. ఇలా ముంచితే తెల్లగా అయిపోతుంది. మన కింద తొక్కితే రావట్లేదు. సిమెంట్ తెల్ల గిటికలు కట్టేస్తారు. ట్రాక్టర్ వచ్చి గుద్దేస్తే గోడ పడదు. అంటే సిమెంట్ అంత గట్టిగా ఉంటుందని చెప్పడానికి మనకి. ట్రాక్టర్ అక్కర్లేదు, మనం గుద్దుతే పడిపోతాం ఈ గోడలో. డ్రామా. అంటే ఆ సిమెంట్ అమ్ముకోవడానికి ఆ యాడ్, సర్ఫ్ అమ్ముకోవడానికి ఈవిడ యాడ్. ఏమండి, అలాగా యేసు ప్రభు రక్తంలో మనల్ని ఇలా ముంచి తీస్తే తెల్లగా అయిపోతాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి జన్మతః పాపి. ఎవ్వడు పరిశుద్ధుడు లేడని బైబిల్ చెప్తుంది. అందరూ పాపులే. అయితే ఆశీర్వాదం అంటే చెప్తున్నాను, కులం కాదు గొప్పది, మతం కాదు గొప్పదండి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడనడానికి రుజువైన తెలుసా? పాపం శాపం నుండి బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్క ఇంట్లో యేసు అడుగు పెట్టాడు. అప్పటి వరకు లేని సమాధానం ఇచ్చేసాడు దేవుడి. స్తోత్రం చెప్పండి.
యాయిరు ఇంట్లో ఒక అమ్మాయి చచ్చిపోయి అందరూ ఏడుస్తున్నారు. యాయిరు ఇంట్లో అడుగు పెట్టాడు, చచ్చిపోయిన కూతురు లేచి కూర్చుంది. యేసయ్య అడుగు పెడితే నీ గుండెలోనికి, నీ ఇంటిలోనికి అప్పటి వరకు ఉన్న పాప శాపాలు పోతాయి యేసు నామములో. ఎప్పుడు ఆ సొనుగుడు ప్రార్థన, ప్రభువా నన్ను దీవించు, నా కూతురు దీవించు, నా కొడుకుని దీవించు, నా మనవని దీవించు, నా మనవని దీవించు. జగన్ అనుకోవాలి ఇంకా సైట్ ఇవ్వలేదు, అయినా అందరికి ఇచ్చేసారు ప్రభు. గోడ కట్టుకోలేదు, ఇది వేసుకోలేదు, అది వేసుకోలేదు, నా బ్రతుకు, నా కర్మ, నా కర్మ, నా కర్మ, అందరూ దీవించబడిపోతా నా ఇదే ఆ ప్రార్థన. ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నారు, ప్రభు వాళ్ళకి ఇచ్చేసావు, వీళ్ళు ఈయనకి ఇచ్చేసావు, నాకెప్పుడు ఇస్తావు అందంట. దేవుణ్ణి వాళ్ళకి ఇచ్చేసావు, అదే వాళ్ళ గొడవ నీకెందుకు, వీళ్ళ గొడవ నీకెందుకు, నీ గొడవ ఏంటి నువ్వు అడుగు. అలా ప్రార్థన చేస్తా రోజు అదే గొడవ అంట. అమెరికాలో ఉన్న వాళ్ళ మనోడు వచ్చాడట, పొలం అంతా చూసుకుని, సైట్ అంతా చూసుకుని, అయినా మామ ఉంది బాగానే ఉందని 3 అంతస్తులు ఇల్లు కట్టి ఈ మామకి అప్పచెప్పి తాళాలు ఇచ్చి అమెరికా వెళ్ళిపోతూ జాగ్రత్త చూసుకుని రోజు తుడిచానట. ఆడు వెళ్ళిపోయాడు, రోజు తుడుతుందంటే 3 అంతస్తులు. ఒకరోజు నడుని పడిచిందంటే, పై అంతస్తుడు కింద అంతస్తుడు మెట్ల నుంచి వస్తుంటే అప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడంట, వాళ్ళకి ఇచ్చేసావు, వీళ్ళకి ఇచ్చేసావు, నాకెప్పుడు ఇస్తా ఉన్నావు కదా, వాళ్ళకి ఒక్కొక్క అంతస్తు ఇచ్చాను, నీకు 3 ఇచ్చాను, ఎంజాయ్. వాళ్ళు గొడవ వీళ్ళు గొడవ అనవసరం, మన గొడవ ఏంటో తెలియజేసుకుందాం. ఇప్పుడు మనకి ఏం కావాలా, ఇల్లులు కాదు, వాకలు కాదు, తర్వాత చూద్దాం. ఫస్ట్ నేను పాపములో కొట్టిమిట్టు ఆడుతున్నాను, నాకు విడుదల కావాలి. చాలా మంది మందిరాలకు వస్తారు, బాప్తిజాలు తీసుకోరండి. నోరాల నుంచి వాక్యం ఏమంటే ఎంత నేర్తారు, వాకులంటే చూస్తే ఎంత బతిపోలు ఎక్కడ ఉంటారు అనుకుంటాం మేము. తీరా చూస్తాడికి బాప్తిజం ఉండదు, మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. ఎందుకు ప్రపంచం అంతా తీసుకుంటే నీకేమైంది? జైశ్వత్ తీసుకుంది, సినిమా యాక్టర్. నగ్మా తీసుకుంది, ముస్లిం కుటుంబం పుట్టి. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నాడు. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తీసుకుని నీకేమైంది? అసలు నీకు నొప్పి ఏంటి అంటున్నాను. ఆదివారం పెద్ద బయట కూర్చోండి సరిపోయింది అనుకుంటే ప్లేస్ వేస్ట్ ఇక్కడ. రక్షణ తీసుకోరు కొంతమంది, అలా చూస్తూ ఉంటారు. ఎందుకు వస్తారో తెలీదు. యేసు ప్రభు పరిచయం అయిన వెంటనే రమ్మని అడగాల. ఎన్నాళ్ళు వెయిట్ చేస్తావు? ప్రపంచంలో గుంపులుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తుంటే ఇంకేంటో మాలా చూస్తారు. ఒక ఆవిడ కులం మతం అండి, మేము వేరండి, మా ఊళ్ళు ఒప్పుకోరండి. మీ ఊళ్ళు ఒప్పుకోరా? ఈవిడ ఒప్పుకోదు ఫస్ట్. ఆవిడేమో అత్తగారి మీద ఎట్టేస్తుంది, అత్తగారు ఎంత మంచిదో. కొంతమంది తోడుకోవడం వేడేస్తారు, తోడుకోవడం ఎంత మంచిదో. ఏమండి మీరు పెళ్లికి వెళ్తున్నారు, మంచి పట్టుచీర కట్టుకుందాం అనుకున్నారు, మీ అత్తగారు వద్దాంది మానేస్తారా? మీ తోడుకోళ్ళు వద్దాంది మానేస్తారా? ఏమంటారు అప్పుడు? మేకప్ కుళ్ళిది, నేను ఇది కట్టుకుంటే అందంగా ఉంటానని కుళ్ళోళ్ళు కుళ్ళిపోతున్నారు అని కట్టుకుని అక్కడే తిరుగుతావు. మరి రక్షణ ఏమైందట? అది మాత్రం నీకు ఇష్టంగా అనుమతి వచ్చేస్తావు. మా ఊరు వద్దంటున్నారండి, మేము వేరండి, మేము అదండి ఇదండి. మరి రాత్రి పోతేనండి ఉంటామని రూల్ ఏముందా? వేడిగని తాగుతున్నామండి, చోటుజావు తాగుతున్నాం, రాత్రికి నానబెట్టి ఉదయం తింటున్నాం, సంజన్నాం, మిరపకాయ నంజెట్టుకుని నంజెట్టు కింద పోతున్నారు జనం. కూర్చుని పోతున్నారు, నుంచుని పోతున్నారు, వాకింగ్ చేస్తూ పోతున్నారు, పరిగెడుతూ పోతున్నారు. మొన్న ఎవరికి ఎక్కుళ్ళు వచ్చాడు, 3 ఎక్కుడికి పోయాడు. ఎక్కుళ్ళు వస్తే నీళ్ళు తాగితే సరే తగ్గిపోయింది. నా చిన్నప్పుడు ఎక్కుళ్ళు వచ్చి చచ్చిపోతున్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత అలా ఉండిపోతున్నారు సంఘాల్లో కూడా. అందుకని అప్పుడప్పుడు అదే చెప్పిస్తాను మీతో. మీరు ఇలా చెయ్యి ఎత్తిస్తున్నారు, అప్పుడు ఎత్తాలి. అలా ఉండిపోతుంది. మేము ఏమనుకోవాలి? మీరు కానీ అలా ఉండిపోతే ఆరాధన అయిన తర్వాత కూడా మీరు వెళ్ళకపోతే అయ్యగారికి అడ్డుపోతారు. ఇక్కడ కొద్దిగా కథనాలు వస్తాం చెప్పండి. కరోనా వచ్చిన తర్వాత జబ్బులు రకరకాలు వచ్చేసేయండి. మనం ఒక్క నిమిషం బ్రతుకున్నామంటే దేవుడికి వెంటనే వందనాలు చెప్పేయాలా? ఈ రోజుకి బ్రతుకున్నామంటే వెంటనే వందనాలు చెప్పేయాలా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టుకోవడం, డబ్బు సంపాదించడం, ఇతర దేశాలు వెళ్ళడం కాదు మిత్రమా. ఆశీర్వాదం అంటే పాపము నుండి, శాపము నుండి బయటికి రావడమే నిజమైన ఆశీర్వాదం. ఏమీ లేకపోయినా పర్లేదు, యేసయ్య ఉంటే చాలు మన జీవితాలకి. హల్లెలూయా. ఆస్తి అంతస్తులు ఏమి నీకు పరలోక రాజ్యం ఇవ్వదు. నా యేసయ్య గుండెల్లో స్థాపించబడితేనే పరలోక రాజ్యాన్ని ప్రభు మనకి ఇస్తాడు. స్తోత్రం కలదు. నా పాటున ప్రభుని నమ్మాలి. కాలేజీకి వెళ్తా ఒక అందమైన అమ్మాయి కాబట్టి ఐ లవ్ చెప్తే ముసుగులు నవ్వేసి ఇంకా అమ్మాయితో ఎక్కేసి బండి ఎక్కించి మరీ పోతాం. అమ్మను కూడా గెంటేసి అమ్మాయిని ఎక్కించేసుకుంటాం. ఐ లవ్ యూ అంటే గుండెకే ఇచ్చేస్తాం. మాకులాంటి వాడు 10 సంవత్సరాల నుంచి గొంతు చించుకుని అరుస్తున్నా వేసుకో గుండెకేవో.
చెట్టు కింద పరిచయం అయిందంటే ఒక చిలక ఇచ్చేసావు గుండెకాయ. ఏంటండి పరిచయం అయింది, అమ్మని అడిగిచ్చావా, నాన్న అడిగిచ్చావా, బాబాయ్ని అడిగిచ్చావా? మరి ఇక్కడ మాత్రం ప్రభుని నమ్ముకుంటే మొత్తం ఊరోళ్ళందరూ అడుగుతున్నట్టు ఏంటి? మన ఇష్టం, మన హార్ట్. నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎక్కడ ఉండాలి? గుండెల్లో ఉండాలి. భగవంతుడు గోడ మీద ఉండాలి కంటే వస్తా అంత కష్టపడి నువ్వు పెద్ద ఫోటో పెట్టేసి గోడ కట్టేసి అప్పుడప్పుడు ముద్దేడతావనా? గోడ మీద ఉండడానికి భగవంతుడు రాలేదు, నీ గుండెల్లో ఉండడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్తావా ఈ రాత్రి నీ గుండె నేర్సాయికు? ఇస్తే దీవించబడతావు. ఒక ఆయన అన్నాడు, నమ్మునోడిని ముంచు, నమ్మనోడిని అలాగే ఉంచు అన్నాడు. ఎందుకు ఉంచాలంటే దేవుడు వచ్చి ముంచుతాడు. అమ్మో, మేము ముంచితే నీటిలో ముంచుతాం, దేవుడు అయితే అగ్నిలో ముంచుతాడు. ఏం కావాలి? దేవుడు అగ్నిలో ముంచుతాడు. షడ్రకు మేషకు అబెద్నెగోవులు ఇదిగో దేవుడిని ఆరాధించండి, దండం పెట్ట, లేకపోతే అగ్నిగుండ పడేస్తాం అంటే అలా అన్నారా? పర్లేదు, మాకేం పర్లేదు. ఎందుకన్నా తెలుసా? ఒకవేళ ఇప్పుడు నేను ఇది బాబోయ్ అగ్ని అని భయపడిపోయి దానికి కానీ దండం పెడితే నిత్యము అగ్నిగుండంలో ఉండాలి. 2-3 నిమిషాలు దూకేస్తే నిత్యము దేవుడితో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు వచ్చాయని కష్టపడకండి, శ్రమల్లో ఈత కొడదాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలు మాకేం కొత్త ఏంటి చెప్పండి? యేసుప్రభు ఎంత శ్రమ పడి, యేసుప్రభు కానీ ఎవడన్నా శ్రమ పడ్డాడు చెప్పండి? ఒక్క రాత్రి 7 కోట్లు దిగుతారా? ఎవడన్నా ఒక్క రాత్రి 7 కోట్లు తిరిగాడండి? ఎవడన్నా 7 కోట్ల? చర్చిలో ఉన్నవాడికి సరిగా అర్థం లేదు యేసుప్రభు, చర్చి బయట ఉన్నవాడికి అర్థమయ్యాడు. పిలాతు భార్య ఏమంది? ఆ నీతిమంతుడి జోలికి ఆవిడ చర్చి ఏమన్నా? మనకు పెద్ద బైబిల్ పెద్ద పాట వచ్చేది. చర్చిలో ఉన్నవాడికి అర్థం అవ్వలేదు యేసుప్రభు. కురుపడినా సరిపోయింది వాక్యం చెప్తే జీవితానికి. వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయి చెప్పడానికి సరిపోయింది. నువ్వు చర్చికి వచ్చి చూస్తారు వాళ్ళు వచ్చారు. దేవుడిని చూడండి ఫస్ట్ చెప్పండి. ఎవడొస్తాయి ఎవడ రాబోతా మనకి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అనుకుంటున్నాం పాస్ అవడం అని, ఫస్ట్ క్లాస్ రావడం అని, ఉద్యోగాలు కాదమ్మా. నీ పాపం పోవాలి, నీ శాపం పోవాలి. పందిపిల్ల బురదలో ఉందనుకోండి, పందిపిల్ల బురదలో ఎంజాయ్ చేస్తారు తెలుసా? ఇంకా లోనపోతుంది. బాప్తీసం తీసుకోవడం అందరూ పందిపిల్లలతో సమానం. బురదలో దొరుకుతుంది, భలే ఉంటుంది. ఒకసారి గొర్రెపిల్ల అడిపోయిందంట. ఎక్కడ? అది ఈత కొట్టట్లేదు, ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అని చూస్తుందంట. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ గొర్రెపిల్లతో సమానం. లోకం పాపమే, కానీ లోకంలో ఉండవు, ఎప్పుడు బయటపడిపోతామని చూస్తాం. స్తోత్రం చెప్పండి. ఈ పంది పిల్లలు మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తుందో బురదలో. ఇంకా ఎవరైనా ఇక్కడ పంది పిల్లలు అంటుంది అనుకోకండి, బాప్తీసం లేని వాళ్ళందరూ పంది పిల్లలే. ఈరోజు మీరు గొర్రెపిల్లలు అవ్వాలని కోరుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఏది ఎవరైనా ఎప్పుడైనా వాయిదా వేయించండి, రక్షణ వాయిదా వేయకూడదు. ఈ రాత్రి ప్రభు నీ ప్రాణం అడిగితే ప్రభు దగ్గర ఉంటాడు. రక్షణ లేకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావు. చిన్న ప్రార్థన ఎంత ఆశీర్వాదం చూడండి. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. సంఘానికి వస్తున్న వారికి ఆశీర్వాదం లేకపోతే దేవుడు శపిస్తారు. ఆయనకు ఆకలేసిందంట. మొన్న ఈ ఫ్యాషన్ వీక్ లో మనం నేర్చుకుంటాం, అంజూర చెట్టు చూసాడు. ఆకులు తప్ప మనం చూడడానికి బాగుంటాం, సూపర్ తయారవుతాం, సూపర్ హడావిడి బేమత్వం. ఈ మధ్య ఎవరు జరగలేదు, ఒకప్పుడు జరగేసుకున్నారు అమ్మాయి, అన్ని లాగేసుకోవాలి. ఏంటో ఇలాగంట మధ్యలో ఇలాగంట, ఈత జడ, రొప్ప జడ, రకరకాల జడ, ఏంటో తెలియదు. ఏంటి మమ్మీ జడేస్తున్నావు? మరి ఏమయ్యాలో అమ్మకి చెప్తుంది ఎలాగయ్యాలో. ఏమండి, తల్లిదండ్రులు జాగ్రత్తనండి. పేరెంట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఇప్పుడు చిల్డ్రన్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద నడుస్తుందంట.
అమ్మ జడలేసేదా, ఇప్పుడు వద్దంటుందా, ఇప్పుడు కూతురు అమ్మ జడ మార్చేస్తుంది. తెచ్చుకోపోయింది. నువ్వు కూడా ఎలా ఉండు మమ్మీ, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇప్పుడు ఆ జడ ఎత్త పోతుంది, నువ్వు రాసి బాగా ఉంటావు. అయ్యో, లోకం ఇక్కడ అంటిస్తున్నాం, ఇక్కడ లోకాన్ని అంటించాలా? సోదరం చెప్పండి. ఏదైతే దేవుని సన్నిధిలో మనం నేర్చుకుని పరిశుద్ధత ఉందో లోకానికి అంటించాలి. దరిద్రం లోకం ఇక్కడ తెస్తామండి. సోదరం చెప్పండి. నిశ్చయముగా ఆశీర్వాదం అంటే ఇక్కడ నీవు నేర్చుకున్న పరిశుద్ధత పేటలో అంటించాలి, కాలనీలు అంటించాలి, సమాజానికి అంటించాలి. యేసు గొప్పతనం ఏంటో మన జీవితాల ద్వారా ప్రజలు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదం లేకపోతే, ఆశీర్వాదానికి కారకులు ఎవరు చెప్పండి? ఆశీర్వాదానికి కారకులు ఎవరు చెప్పండి? ఎవరి ద్వారా మనకు ఆశీర్వాదం చెప్పండి? మరి చెప్పడం అంత ఐఏఎస్ రోజుల్లో ఆలోచిస్తారు కాదు. ఆశీర్వాదానికి కారకులు ఎవరు? దేవుడు. అవి ఆశీర్వాదాలు కాదు అనడానికి కారకులు ఎవరు? సాతాను. అంటే మన తయారీ దేవుడికి ఉండాలి, సాధారణంగా ఉండాలి? దేవుడుగా. ఒకరికి దెయ్యమట్టిందంట బైబిల్లో. దెయ్యమట్టినోడు ఎక్కడున్నాడు తెలుసా? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బాబాయ్ అంతా ఉంటారు. కిలకల కిలకల్లా అంటే చక్కగా నవ్వుకుని అందరూ మాట్లాడుకోవాలి. వీడికంటే పొరపాడిపోయి సమాధి పోయాడు. సమాధిలో బతికినోడు ఉంటాడు, చచ్చినోడు ఉంటాడు. నిజం చెప్పండి. మరి ఎక్కడికి సమాధికి ఎందుకు వెళ్తున్నారు? చచ్చినోడు కూడా మీకెందుకు? చచ్చినోడు కూడా చచ్చినోడు వెళ్తాడు, బతుకున్నవాడు బతుకున్నవాడు దగ్గర. ఇక్కడ సజీవమైన ఆరాధన అంటే సజీవులు వస్తారు ఇక్కడికి. చచ్చిపోవడానికి మాకి చచ్చే మరి వెళ్తే ఏం చేస్తున్నారు మీరు? జీడిపప్పు ఉప్మా ఏంటి? చచ్చిపోవడానికి ఇష్టమంట. చచ్చిపోయిన సంవత్సరం అయిందో జీడిపప్పు ఉప్మా, 4 అట్టుబళ్ళు ఇలా ఆయన దగ్గర పెట్టి కొంచెం చూస్తాం. లింక్ తినేస్తే అల్లిపోతున్నా దయచూసిపోతాయి. అల్లిపోయి రారండి మీరు వెనక్కి, అక్కడే పడిపోతారు. అయ్యగారు వస్తారు పక్కన ఎట్టడానికి. అయ్యబాబా అంటారు. చచ్చినోళ్ళు లేచి కూర్చుంటే అల్లిపోతామమ్మా, గుండాయి చచ్చిపోవా? అయ్యో, సమాధుల్లో చచ్చిన ఉంటారు, బతికినోడు ఉండడు. దేవుని నమ్ముకున్న వాళ్ళు బతికిన వాళ్ళ దగ్గర ఉంటారు, చచ్చిన వాళ్ళు ఉండకూడదు. సోదరు చెప్పండి. వేమన్ అని ఒక వేమన్ ఆయన ఉండేవాడు. ఆయన మంచి కవి. ఆయన అన్నాడు, పెంట తినడి కాకిని పెద్దటెట్లోనురా విశ్వదాభిరామ వినుదవేమా. పూర్వీకుడు తాత చచ్చిపోడని గోదావరి పట్టుకెళ్ళి ఇడ్లీ కట్టుకుని ఆకు అక్కడ ఎట్టి, ఆకులు ఇడ్లీ ఎట్టి ఉప్మా ఎట్టి ఎదురు చూస్తే కాకొచ్చి ఇడ్లీ పొడిచిందంట. కాకొచ్చి ఇడ్లీ పొడితే మా తాత వచ్చి తినేనంటాడు. కాకి పొడితే తాత తిన్నట్టు బాబు. అప్పుడు అన్నాడు ఈ వేమన్న గారు, పాస్టర్ గారు కాదు వేమ, ఆయన అన్నాడు కూడా సరిపోతుంది. నాగంటే పేరు కెత్తారు మమ్మల్ని. పెంట తినే కాకి ఇడ్లీ పొడితే నీ తాత ఎలాగవుతాడు? విశ్వదాభిరామ వినురవే. కాకి నా తాత, మా తాత హైట్. ఏస్టర్కి ఎవరి సంబంధం దగ్గర వెళ్ళకండి. సోదం చెప్పండి. వెళ్తే వెళ్ళండి, మీకు దయ్యం అడిగింది. ఆ రోజు డెఫినెట్గా మీరు వెళ్తే ఎవరి కోసం మీరు వెళ్ళారో అది ఎదురుకుండా వచ్చి మేము హత్తుకుంటాం. మాకు ఫోన్ వస్తుంది, బేరం తగులుతుంది. పరదే వెళ్ళామా, అక్కడే ఉండమ్మా, వచ్చేస్తాను. ఇంకెందుకు మేము రావడం, నువ్వు రావడం ఎందుకు? ఇవన్నీ లోకంకు సంబంధించిన విషయాలు మనం సంఘంలో అంటించకూడదు. పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించాలి. ఆశీర్వాదం అంటే అందరూ అనుకునే విధంగా ఇల్లులు కట్టుకోవడం ఇవి కాదండి. పాపం నుండి శాపం నుండి బయటపడి స్వచ్ఛందంగా దేవుణ్ణి స్వతంత్రంగా ఆరాధించడమే నిజమైన ఆశీర్వాదము. సమాధులకి వెళ్ళి ఉన్నాడంట. మళ్ళీ అంట వాడు బట్టలు సరిగా వేసుకోవట్లేదట. దెయ్యం పట్టుడు బట్టలు సరిగా వేసుకుంటాడు. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు కూడా బట్టలు సరిగా వేసుకోవాలి. జీవితాన్ని చిరుగుకొని వేసుకుంటారు కొంతమంది. చిరిగిపోయి వేసుకోవడం మా జీవితం మంచిదైతే బట్టలు చిరిగిపోతాయండి. మీకు అతని మీద పెట్టేస్తాయి దరిద్రం ఎందుకో. పైనుంచి కింద వరకు కప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడలు నీకు మేము సాక్షులు కప్పుకోలేదా? బట్టలు తిన్నంగా వేసుకోవాలి. ఎంత స్టైల్ అనుకుంటారు కొంతమంది. అప్పో ఇంకా దాన్ని వివరించి వివరించగలను. ట్రైన్ ముందుకు వెళ్ళిపోవాలి, స్పీడ్కి వెళ్తున్నాం.
బట్టలు కలరింగ్ వేసుకోవట్లేదంట. చేయబట్టాడు బట్టలు వేసుకుంటాడు. ఎప్పుడు పట్టుకున్నా ఇలా ఇది చేసుకుంటున్నాడంట. ఉంటాడేటాడు వాడి శరీరాన్ని వాడే గాయపరుచుకుంటున్నాడట. ఇదేంటి అమ్మాయిని ప్రేమించాను దక్కలేదు, ఎప్పటి శరీరాన్ని ఆడే గాయపరుచుకోండి. మనం ఏం చేస్తాం? దిక్కుమాల జీవితం ప్రేమిస్తూ వస్తుంది చెప్పండి. ఎవడి శరీరం ఆడే దక్కలేదంట కోసేసుకుంటాడంట. దక్కలేదంట ఆవును కోసేస్తాడట. ఏంటి కోసేయడం నీదే పని, కోసేసుకోసం ఏంటిది? ఇది ప్రేమ. ఇది ప్రేమ అంటారా? దిగి పట్టిన ప్రేమలో పడతారు తెలుసా మీకు? ఏమంటే ఇంటర్ డిగ్రీలో అమ్మ నాన్న కష్టపడి అప్పులు చేసి పుస్తకాలు కొని బస్సుల్లో పంపించి చదవమంటే దిక్కుమాలలో ఏం చేస్తాను? ప్రేమించున్నారు లేదు అంటే ఇంటర్లో ఎవరైనా ప్రేమించారు? ఇంటర్లో చిన్న అమ్మాయి ప్రేమ అంటే ఏం చెప్పాము? 20 రోజులు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? 25 సంవత్సరం 26 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకు దరిద్రం 17 సంవత్సరాలు మీకు స్టార్టింగ్ మళ్ళీ తిన్నావా బంగారం, ఉన్నావా బంగారం, ఏం చెప్తున్నావా బంగారం, తెల్లలేదు నువ్వు వచ్చి తినిపిస్తామని అమ్మను మోసం చేసేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు. ఏమంటే పిల్లలకి సెల్ ఫోన్లు ఎందుకు ఇచ్చారు? మీరేమో అంటుదో అంట్లో ఉంటే గొర్రపెట్టి పడుకుంటుంటే వీళ్ళు ముసుగేసుకుని నిజంగా మాట్లాడి ఉన్నారా, నిజంగా మాట్లాడరా. ఈ బ్యాచ్ అంతా దిగిపట్టిన బ్యాచ్. డాక్టర్లు ఏం చెప్తుంది తెలుసా? సెల్ ఫోన్ పక్కలో పెట్టి పడుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి పిల్లలు పుట్టరంట. తరంగాలు వచ్చేసి పాడైపోతాయి, పిల్లలు పుట్టరంట. నువ్వు 5 లక్షలు ఇచ్చి 6 లక్షలు ఇచ్చి డాక్టర్ కింద పిల్లలు పుట్టరు. మళ్ళీ మేమే ప్రార్థన చేయాలి. ఏమైతే అవుతుంది చెప్పండి? 5 లక్షలు ఇచ్చినా పుట్టారు, మేము ప్రార్థన చేసి పుట్టేసినా రూపాయి ఎవరు ఇక్కడ మాకు అర్థమైందా? ఏమరా అక్కడ మాత్రం 5 లక్షలు ఇచ్చేసి సారీ అమ్మా ఈసారి కావాలేదన్నా, అయ్యో ఇంకో 5 లక్షలు. కొంతమంది గోల్డ్ రంగు వేసుకుంటారు అమ్మాయి, తప్పేనా? నన్ను అడుగుతారు యూత్ మీటింగ్లో, అయ్యారు ఏదో వేసుకోండి. గోల్డ్ రంగు అంటే నెయిల్ పాలిష్ అంటే గోరు ఏ కలర్లో ఉందో ఆ కలర్ కొద్దిగా పాలిష్ చేసుకో, కాండు తప్పేమో. అందుకని పచ్చది కెర్రది ఫోన్ వేసుకుంటే అప్పుడు అది కూడా ఒప్పుకుంటాను నేను. వేసుకుంటే ఏదో రెడ్ చుడిదార్ వేసుకున్నా రెడ్, బ్లాక్ మ్యాచింగ్ ఇస్తాం అమ్మ. మ్యాచింగ్ ఓకే. మనం యూత్ని మరీ పేకన ఒకేయకూడదు. ఓకే అక్కడ కూడా వదులుదాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కొద్దిగా వయసు ఉంది కదా ఎంజాయ్ చేస్తాం. మరీ దారుణంగా దీనికి నల్లది, దీనికి ఎర్రది, దీన్ని తెయ్యం అనకపోతే ఏమన్నా ఇంకా 5 ఏళ్ళకి ఒక కాలు వేసుకున్నారంటే ఓకే, ఏళ్ళకి ఒక కాలరా నీ దెయ్యం పుడతాగలయ్యా, ఏళ్ళకి ఒక కాలరా. దెయ్యం పట్టినవాడు విషయం ఏదేసా? యేసు ఎదురు పడగానే నోరు మూసుకుని కూర్చుని వాక్యం అంటాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఆశీర్వాదం అంటే, అది ఆశీర్వాదం అంటే. ప్రైజ్ ది లార్డ్. సమాధుల్లో ఉండే నీ జీవితం, ఒంటరిగా జీవించే నీ జీవితం, ఇష్టానుసారంగా ఉండే నీ జీవితం, సరిగా బట్టలు వేసుకొని నీ జీవితం, సరిగా తయారవ్వని నీ జీవితం, ఒళ్ళంతా గాయాలతో ఉండే నీ జీవితం, యేసు వాక్యము నీ దగ్గరికి రాగానే నా దేవుడిని మార్చిమనేసారి. స్తోత్రం కలుగునుగాక. సంఘంలో ఉన్న పరిశుద్ధత బయటికి వెళ్ళాలి, బయట ఉన్న పరిశుద్ధత సంఘంలో రావడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. నా యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసింది. హల్లెలూయా. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి సరిహద్దు ఏమాలంట ఏమనుకోకుండా మెలుగు ఉన్నవాడు ఎలాగండి బండిల్లా పెడతారు. సర్లే ప్లేస్ లేదు. ఏమండి, ప్రాథమికంగా మనం కొన్ని విషయాలు చేయకుండా గుడికి రాకూడదు. వచ్చినా ఉపయోగం లేదు. ఏంటంటే ఉదయాన్నే లేవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, 1, 2 వచనాలు అధ్యాయం చదవాలి. రోజుకి ఒక్కరికైనా యేసు ప్రేమని చెప్పాలి. ఒక్కరికి. సోమవారం ఆదివారం విన్న వాక్యం మళ్ళీ ఆదివారం మీరు ఒక్కరే ఇలాగ వచ్చేయకూడదు. కృతజ్ఞతార్పణతో రావాలంట. కృతజ్ఞతార్పణ అంటే ఇక్కడ ఏదో కనబడ్డాయి. ఇది దొండకాయ, ద్రాక్ష పళ్ళు. అమ్మ మీ ద్రాక్ష పళ్ళు, మీ పొట్లకాయలు, మీ టమాటాలు, మీ బూడిద గుమ్మడికాయలు మీరే ఒడియాలు తినండి, మాకెందుకు? మీరు తేవాల్సింది ఈ కాదు, ఈ తెచ్చే రోజులు అయితే 2 ఆత్మలు తీసుకురా. బూడిద గుమ్మడికాయలు 2 ఆత్మలు తీసుకుని చెప్పండి. ఆనపకాయలు మాకెందుకండి,
మీ ఇంటికి వస్తే వండి పెట్టరా? పెడతారు, తింటాం. మాకు కావాలి, దేవుడికి కావాల్సింది సొరకాయలు గిరకాయలు కాదు. విరిగి నలిగిన హృదయం. కాలేజీకి వెళ్తున్నారు, కాలేజ్ అమ్మాయిని తీసుకురావాలి. స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ అమ్మాయిని తీసుకురావాలి. ఫ్రెండ్స్ అమ్మాయిని తీసుకురావాలి. మన 3 మంది బ్యాచ్మేట్స్, రూమ్మేట్స్, గడ్డిమేట్లు 3 మంది ఉంటారు. దేవుడి మందిరానికి అందరం లాక్కొచ్చారు. స్తోత్రం చెప్పండి. నిజంగా నీకు పౌరుషం ఉంటే ఆదివారం వస్తున్నప్పుడు కృతజ్ఞతార్పణ నూతన ఆత్మతో మందిరానికి రావాలి. ఇంటి దగ్గరే పాట స్టార్ట్ చేసి రావాలి. స్తోత్రం చెప్పండి. ఈ రోజు నా మందిర ఆవరణమును గడప తొక్కబోతున్న స్తోత్రం చెప్పాలి. సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరిహద్దు ఏమవ్వాలి? ప్రార్థన, వాక్యము, సహవాసము, సువార్త. విశ్వాసిగా చచ్చిపోకూడదు. మళ్ళీ చెప్తాను, విశ్వాసి సువార్తికురాలుగా చచ్చిపోవాలి. చుట్టుపక్కల అందరికి సువార్త చేసి దేవుని మందిరాన్ని నడిపించాలి. నిండుకోవాలి మందిరం. మందిర సరిహద్దు ఏమవ్వాలి? చెప్పాలి. గోడలు ఏమైపోవాలి? ఎకరాలు కొనేసి ఎకరాల్లో ఆరాధన చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎవరికాడ ఇల్లు కట్టుకోవడం కాదు, ఎవరికాడ ఇల్లు కట్టేసుకుని మిగతా డబ్బులన్నీ తెచ్చి మా అపోస్తుల పాదాలు పెట్టాలి. అపోస్తులు అంటే మేమే. మీరు తెచ్చి ఎక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారు అడగండి. మా ఇష్టం ఏదో చేసుకుంటాం. ఏం చేస్తామంటే ఆత్మల రక్షణ తప్ప మాకేమి స్తోత్రం చెప్పండి. మాకేంటి కింగ్డమ్లు ఆత్మలు రక్షిస్తాం. స్తోత్రం చెప్పండి. కొంతమంది దేవుడికి ఇవ్వడం రాదండి, ఇవ్వడం రావాలా. చాలా మంది తెలియదు. చర్చికి వచ్చేసి ఏదో లింగ్ అని కాంగారు. అది ఏంటంటే అది కాంగా. ఈ హోలీ వీక్ లో యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె కూడా చర్చిలో ఆవిడేం కాదు. వచ్చి ఆమె దగ్గరున్న విలువైన పెర్ఫ్యూమ్ యేసు ప్రభుకి ఇచ్చిందంట. యేసు ప్రభుకి ఇచ్చి అభిషేకం చేస్తే ఈ శిష్యులు అంటున్నారంట, కొంతమంది బ్యాచ్, ఏంటి అంత కాస్ట్లీ పెర్ఫ్యూమ్ పగబడేదో, అది అమ్మితే బోల్డ్ డబ్బు అవుతుంది కదా. ఈ బ్యాచ్ డబ్బు బ్యాచ్ కదండి, బోల్డ్ డబ్బు అవుతుంది కదా. ఆ డబ్బుతో పేదలకు సహాయం చేసేదాన్ని సురుక్కుంటారు. గట్టిగా మాట్లాడితే గోవా ఆసిపోతే యేసు సునుగుడు కూడా యేసు ప్రభుకి నిలబడిపోయింది. వచ్చి పడవాలి. అప్పుడు సునుగుడికి రిప్లై ఇస్తున్నాడు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఎందుకు కంగారు పడతారు? ఈమె మంచి కార్యమే చేసింది. ఊళ్ళో వాళ్ళందరికీ నా యేసుప్రభు అభిషేకిస్తే యేసుప్రభుని ఈ మహాతల్లి అభిషేకించింది. ఎంత గొప్ప సంగతి అండి. స్త్రీలకి దేవుడు ఎంత పెద్ద పెద్ద వేసేది. స్త్రీల మమ్మ తొక్కేస్తున్నారు, పురుషుల మమ్మ తొక్కేస్తున్నారు. ఎక్కడ తొక్కేస్తారు? యేసుప్రభు రెడ్డి మమ్మల్ని. పునరుద్ధానం అయిన తర్వాత మొట్టమొదటి ఎవరు చూసారేంటి? మరి మీరు ఏం చేయాలంటే ఇంట్లో కూర్చుని పప్పు రుప్పుకోండి. ఆ విషయం మొత్తం ఊరంతా చెప్పారు. అస్తం చెప్పండి. వేడి గాలి అంటారు. గాలి వేయడానికి గాలి కొనుక్కుందామమ్మా బాబు, 10 రూపాయలు ఇస్తారని గాలిలో చెత్త ఊళ్ళోని. ఆత్మలు చాలా ఇంపార్టెంట్. ఊళ్ళో పరిగెత్తుకుని వెళ్ళి మున్సిపల్ గారికి, సర్పంచ్ గారికి చెప్పండి, వేసుకోలేదు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాధిలో లేడు. నా దేవుడు చెప్పినట్లుగా 3వ దినాన్ని తిరిగి లేచాడు. స్త్రీలు చెప్పాలి. స్త్రీకి ఏదన్నా విషయం తెలిస్తేనండి, అయ్యో ఆ 3వ వీధిలో 2వ ఇంట్లో అవ్వ అంటారు. అంటే వీళ్ళు మొత్తం చెప్పేస్తారు. అలా ఉండాలి మీరు. అలా యేసు ప్రభు వాళ్ళని కూడా చెప్పాలి. టీవీ నేను కూడా స్పీడ్గా చెప్పేలా. అప్పుడు మీరు కరెక్ట్ లెక్క. మీ సరిహద్దు ఏమవ్వాలి? ప్రతి ఆదివారం ఎవరో ఒకరిని తీసుకురావాలి. అది విశాలం అవడం అంటే. అధ్యాయం పెంచండి, ప్రార్థనా సమయం పెంచండి, వాక్యం పెంచండి, కానుకలు ఇవ్వడం పెంచండి, విలువైన అత్తరు బుడ్లు ఇవ్వండి. స్తోత్రం చెప్పండి. చాలా మందికి పాస్టర్లకు నడువు నొప్పి వచ్చేస్తుంది ఆదివారం సాయంత్రం. ఎందుకంటే కానుకలు 10 రూపాయలు 5 రూపాయలు లెక్క నడువు నొప్పి వచ్చేస్తుంది. మీ వల్లే నడువులు పడిపోతున్నాయి. దేవుడు స్తోత్రం చెప్పండి. బెస్ట్ ఇస్తే దేవుడు బెస్ట్ ఇస్తాడండి. ఒక విత్తనం ఉంది, కొరికి వేసాను. కొరికి విత్తనం వేస్తే వంక టెంకరికి వస్తుంది. అది స్ట్రైట్ గా రావాలంటే విత్తనం పెద్దగా వేయాలి. స్తోత్రం చెప్పండి. చాలా మందికి దశం భాగం ఇవ్వరు. డబ్బు పిచ్చోడు దేవుడికి ఇస్తారండి. 100 రూపాయలు దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఇచ్చాడు, దేవుడికి ఎంత ఇవ్వాలి? 1,00,000 రూపాయలు ఇచ్చాడు, దేవుడికి ఎంత ఇవ్వాలి? 1,00,00,000 రూపాయలు దేవుడికి ఎంత ఇవ్వాలి? 1,00,00,000 రూపాయలు ఇస్తామమ్మా. ఇస్తే తెలుస్తుంది. ఇవ్వట్లేదు కాబట్టి తప్పు చెప్పేస్తాను. మీరు దేవుడి స్తోత్రం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ మామూలు సరదాగా 100 రూపాయలు ఉందనుకోండి. 100 రూపాయలు ఎంత అన్నావమ్మా? ఇలా చూడు, నాకు 10 రూపాయలు ఎంత అన్నావు? చదువుకుంటున్నావు. 10 రూపాయలు నీదే దేవుడిదే కదా. 10 రూపాయలు కూడా నువ్వు మడత తినేస్తున్నావు. ఎవరి డబ్బు తినేస్తున్నావు? దేవుడు డబ్బు మనం తినేది ఏంటండి?
ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను దొంగండి మా ఇంట్లో. నా దొంగతనం ఎక్కడ స్టార్ట్ అయిందంటే పంచదార ఆలిస్ తినేసేవాడు నేను. మా నాకు 4 రెక్కలు. మా అమ్మ అనుకుంటే నలుగురు తినేస్తానే కదా, నలుగురు తినేసేవాడిని. ఇంట్లో వెళ్ళిపోయినా నన్ను నాకేసి ఎలా చూసేవాడు, నేను తీయకపోయినా నాకే చూసేవాడు, ఎందుకంటే ఇంట్లో దొంగండి కదా. ఇప్పుడు నేను మంచోడినా మీరు మంచోడు తేల్చేస్తాను చూడండి. నేను మా అమ్మ డబ్బు మా నాన్న డబ్బు దొంగలిస్తున్నాను, మీరు దేవుడి డబ్బు దొంగలిస్తున్నారు. ఎవరి గది దొంగలు? అమ్మయ్య ఒక్కడు ఒప్పుకున్నారు. ఇప్పటికి సంఘాలలో గజ దొంగలు, టైట్లు. దేవుని సంఘంలో గజ దొంగలు. మన సంఘం పేరు వేశారు చర్చ్ ఆఫ్ గాడ్ లో గజ దొంగలు. అంటే జ్యోతికుమార్ ఒప్పుకున్నాడు. దేవుడిది ఎవ్వరు దొంగలించకూడదు, దేవుడిదే. అక్కడ వరకు వచ్చారు కదా, ఇంకా చెప్తాను మీరు ఆశ్రయించబడ్డానికి. వద్దెలు కొలది ఇవ్వాలంట. వద్దెలు కొలది అంటే 10లో ఖైమా కాదు, 90% ఇవ్వాలి. కొంతమంది దశమ భాగం కవర్ చేసిన రోజుని మామూలు కాదు. ఎంత తెలివైన వాళ్ళు అంటేనండి, శాలరీ అంతా ఈఎంఐకి పోతుంది. 40,000 శాలరీ అనుకోండి. మా పోలీస్ ఇక్కడ ఉన్నాడు, ఒక 50,000 శాలరీ అనుకుందాం. ఆయన ఫ్రిడ్జ్ కొనేస్తాడు, ఆయన వాషింగ్ మెషిన్ కొనేస్తాడు, ఆయన ఇన్ని శాలరీ 10,000 వస్తుంది చేతికి. నేను కానికి ఎంత ఇస్తాడు? ఎంత తెలివో తెలుసా ఎంప్లాయీస్కి. అసలు కానికి అసలు శాలరీ ఎంత? దేవుడికి ఎంత ఇవ్వాలా? ఈఎంఐలు అంట, అన్ని ఈఎంఐలు అంట. మిగిలిన దాంట్లో ఆహా ఇంత బుర్ర ఉంటే క్రైస్తవ సంఘం ఇంకా సర్వమంది దీవించబడితే ఎక్కడికి వెళ్తుంది? దేవుడు నీ కష్టార్జితంలో ఇచ్చిన దానిలో ఇవ్వాలి. స్తోత్రం చెప్పాలి. ఇక చివరికి పోయే కాలం వస్తుంది మనకి. అంటే 80 ఇంకా 80 వస్తే ఏం చేస్తాం? మనం మంచమే పడిపోతాం. గెంజి తాగుదామంటే ముక్కులోంచి వెళ్తుంది. అంటే మనకు ఓపిక లేదు అక్కడ వరకు వెళ్ళడానికి. ఎవడో మనం పలకరించడు. హాయ్, హలో, హౌ ఆర్ యూ, ఐ లవ్ యూ అంటాడు. ఎవడన్నా ముసలివాడిని ఎవడు పట్టించుకుంటాడు? రోడ్డు కూడా దాటించాడు. అదే మంచి జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని ఇలాగంటే మొత్తం ఆగిపోతాయి బళ్ళన్నీ. ఆ టైంలో మనం ఏమో తెలుసా, పిల్లల కోసం సంపాదించి చచ్చిపోకూడదండి. ఉన్నదంతా ప్రభుకి ఇవ్వాలంట. అపోస్తలుడైన పౌలు దాతృత్వం కలిగి దేవుడికి ఇచ్చాడు. తనకు ఉన్నదంతా ఇచ్చాడు. దేవుడు దీవించడం ప్రారంభించాడు. మన కంటెంట్ ఒకటే, పోయే లోపల వీలున్నవంత వరకు మన సమయాన్ని, ధనాన్ని, తలాంతులను ఉపయోగించి ఆత్మలు రక్షించాలి. మన వల్ల 10 మంది సంఘానికి రావాలి. మనం వేసే డ్యాన్సుల వల్ల, మనం చెప్పే ఈ స్టోరీల వల్ల 10 మంది పోకూడదు, రావాలి. ప్రేమించడం నేర్చుకోవాలి, పలకరించడం నేర్చుకోవాలి, రోగులను దర్శించాలి, వాళ్ళకి యాపిల్లో ద్రాక్ష ఇవ్వాలి, వాళ్ళ దగ్గరికి తెచ్చేసుకోకూడదు. దేవుడిని నేర్చుకో, అప్పుడే దేవుడు తీసుకోవాలి. సరిహద్దు ఎప్పుడు విషయం అవుద్ది? ఈ పనులన్నీ చేసినప్పుడు సరిహద్దు ఏమవుద్ది? ప్రార్థించడంలో సరిహద్దు విశాలం అవ్వాలి, వాక్యం చదవడంలో విశాలం అవ్వాలి, దేవునికి ఇవ్వడంలో విశాలం అవ్వాలి, ఆరాధన చేయడంలో విశాలం అవ్వాలి, సువార్తను ప్రకటించడంలో సరిహద్దు విశాలం అవ్వాలి. హల్లెలూయా. మా తాతగారిది భయంకరమైన విగ్రహారాధన కుటుంబం. మా తాతకి 10 మంది సంతానం. ఎంతమంది చెప్పండి? మధ్యలో ప్రశ్నలు వేస్తారు. మా అమ్మ 10 ఆవిడ. సూర్యకాంత్ అని వారు పెద్ద బొట్టు చదువుతున్న రోజుల్లో కింద పడి గిలగల కొట్టి నొక్కులు వచ్చేసి చచ్చిపోయే టైం వచ్చేసిందంట. ఊళ్ళో ఎవరికి జబ్బు చేసినా మా తాత ఆకులు నలిపి వైద్యం చేసేవంట. ఆ రోజుల్లో 74 సంవత్సరాల క్రితం చరిత్ర. వాళ్ళ కూతురికి జబ్బు చేసిందని ఆవిడ చెప్తే పొలం నుంచి 10 ఆకులకి వచ్చేసి నలిపేస్తాను, శుభ్రంగా నలిపేసేస్తుంటే ఊరందరికి పనిచేసిన ఆకులు వైద్యం సొంత కూతురికి పనిచేయట్లేదు. అప్పుడు ఆ ఊళ్ళో ముసలావిడటండి, మా తాతకి స్వాతి ఎందుకయ్యా అలా చంపేసుకుంటా కూతుర్ని, ఊరి చివరి యేసుప్రభు గుడి ఉంది కదా అక్కడ పంపు, ప్రార్థన చేస్తే బాగుపరచబడుతుందని చెప్తే మా తాత కర్రకు సర్వలు వేసిపోయాడంట. మనకు దేవుడు లేదా, ఇంట వంటలు లేని దేవుడి కోసం చెప్తే టాప్ గ్రూప్ దృష్టిని అరిచేసాడంట. అరిచేసి మూర్ఖుడు కాదు మావుడు, అరిచేసినా సరే ఆలోచించాడంట. కులం అని కూతుర్ని చంపుకోనా, మతం అని కూతుర్ని చంపుకోనా, ఏ దేవుడైతే నాకేంటి, నా కూతుర్ని బ్రతికించిన దేవుడే నా దేవుడు. ఎట్టకేళ్ళకు మా అమ్మగారిని ఆయన తీసుకెళ్ళడానికి ముఖం చల్లక ఊళ్ళో అంతా నువ్వు దిగిపోయావా, నువ్వు కలిసిపోయావని ఏడు పెట్టారని పాలెని పిలిపించి కొబ్బరిగా తెచ్చి యేసుప్రభు గుడికి పంపించాడంట. ఆ రోజు పోయిన జబ్బు 74 సంవత్సరాల భూమి మీద క్షేమంగా మా అమ్మగారు బ్రతికారు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు స్వస్థపరచు దేవుడు ఆయన. హల్లెలూయా.
ఏ జబ్బు అయినా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా యేసు తీసివేస్తాడు. విశ్వసిస్తే ఈ రాత్రి కార్యాలు చూస్తాం. గట్టిగా చప్పట్లు దేవుని స్తుతిద్దాం. గాడ్ బి ద గ్లోరీ. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆ విధంగా మా కుటుంబాల్లోని యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. ఆ తర్వాత దీవించబడిన మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం. మా తాతకి ఎంతమంది, మా తల్లిదండ్రులకి ఎంతమంది? సగం మాకు ఇద్దరే. అలా సగం సగం చేసుకుంటారు. మా పెద్దకి పుట్టిన తర్వాత మా అమ్మగారు దేవుడికి ప్రార్థన చేశారట, దేవా నాకు కొడుకు కావాలని. 2 అమ్మాయే. ఒక ఆవిడ అందంట, మీకు ఆవిడ అలా అడిగితే ఎవడో 3 రోజులు ఉపవాసం ఉంటే 3 వారాలు ఉపవాసం ప్రార్థన చేస్తే ఇస్తారంటే 3 వారాలు ఉపవాసం ఉన్నాడు మా అమ్మగారు. 3 అమ్మాయే. ఇంకొక ఆవిడ వచ్చిందంట, సీనియర్ మోస్ట్ ఆవిడ. 3 వారాలు కుదరదు, 7 వారాలు దైవ సన్నిధికి వెళ్ళి మోకాలు వేసి ధ్యానం చేసి ఏదో చేస్తే పుడుతుందంటే మా అమ్మగారు ఎవడేం చెప్తే చేసేవాడు. పిల్లలు పుట్టారు, మగోడు కావడం. నేను 7 వారాలు ఉపవాసం, 4 అమ్మాయే. కొంతమంది ఏమంటారు, ఉన్నావా అసలుంటే దిగిరా అని పాడబడి అనకపోతారు. మా అమ్మగారు ఆ టైప్ కాదు. ఏదో గొప్పోడు ఇస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇస్తారని అలా వేసి చూస్తున్నారు. ఓ రోజు కాలు వచ్చిందంటే, అమ్మ భయపడుతు 4 కూతురు ఇచ్చాను, నవంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి కొడుకు పడుతానని చెప్పారట. అప్పుగానే కాలేజీ లేచిపోయి గంట వేసి ఎవరిని చేస్తుంటే మా ఇంటి పక్కన కాపు కులానికి సహోదరులు అద్దుకుంటే వరకు మా ఇంట్లో ఏంటంటే వదులుగా రావడంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొడుకు నవ్వబోతుంది. ఊరుకోండి 4-5 సంవత్సరానికి కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు బేమలో ఉన్నారు. మీకు బేమ వచ్చి ఉంటది. నిజంగా మీ యేసు ప్రభు గొప్పోడే మీ కొడుకు పుడితే మేము యేసు ప్రభుని నమ్ముకుంటా ఉన్నారు. నవంబర్ 4 మధ్యాహ్నం 5 ఎంటర్ అయిపోయింది. మన ఏమంటారా కానీ 2 పెట్టలు రాలిపోయాయి. మరి నీ దేవుడు గొప్పడైతే అన్నారు కదా, మరి గొప్ప అమ్మ వదులుతో తిట్టాలి. మనం క్యారం అనగానే, ఇంకా కళ్ళు తెరవకుండానే క్యారం అనగానే 2 పెట్టలు రాలిపోయాయి. ఈ రాత్రి మిమ్మల్ని బతకనిస్తానా? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంత శక్తిమంతుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఆశీర్వదించబడిన తల్లిదండ్రులు పుట్టిన నేను 10వ తరగతి వరకు రాముడు మంచివాడు. సండే స్కూల్, ఇల్లు, గుడి తప్ప మాకు. ఇంటర్ 10th పాస్ అయ్యానండి. ఏంటో నాకు కటింగ్ మారిపోయింది, నా నడక మారిపోతుంది, నేను ఎక్కడికో పోతున్నాను. నా పక్కన ఒక క్లాస్మేట్ ఎంత గొప్పోడు అంటాడు, నాకు ABCD 4 వస్తే ఆడికి 1 వచ్చేది. ఏ తర్వాత ఏంటో తెలియదు ఆడికి. నేనే పెద్ద సీనియర్ అనుకుంటే నా పక్కన ఆడపడ్డాడు. ఆడు ఎమ్మెల్యే కొడుకాడు. మేము ఇద్దరు చెప్పలు రాసుకుంటే బూడిద రాస్తుంది మాకు. ఆడు అన్నాడు ఒక రోజు, ఒరే సినిమాకి వెళ్దావరా అన్నాడు. ఒరే మేము క్రైస్తవులుగా సినిమా చూడకూడతాను, పోరా నీకు అంటే చాలా మంది చూపించాను అన్నాడు. అయితే సాయంత్రం నడరా అని ఆడుతూ సినిమాకి వెళ్ళిపోయాడు. నాకు నచ్చేసిందండి. నేను చాలా దొంగతనంగా పుస్తకం అడ్డుకుని వెళ్ళాను. ఎవడన్నా కాబట్టి ప్రైవేట్ చెప్తే ఎదవకూడదు. నచ్చేసింది. ఆ ఫైట్లో, ఆ డ్యాన్స్లో హీరో వస్తుంటే ఇలా పైకి ఎగరేసి కాయింతాలు నాకు నచ్చేసి, ఒరే ఇలాంటి బొమ్మలు ఎన్ని ఉంటారు రోజుకి అడిగాను. రోజుకి 4 ఉంటారా? నూనె షో, మ్యాట్ని, ఫస్ట్ సెకండ్ షో అన్నాడు. యాడ్ వదిలేసి మా అన్న నుంచి 4 సినిమాలు చూసేసుకోండి. ఇంట్లో డబ్బులు ఎత్తుకొచ్చి సినిమాలు చూసేయడం. ఇలా సినిమాలు చూస్తుంటే ప్రభుదేవ్ నా ఫ్యాన్ అయిపోయాడు. ప్రభుదేవ్ రింగు, గెడ్డం, లూజ్ ప్యాంట్లో చుగుబుకు రైలు అదిరెడ్డి స్టైల్ అనుకుంటా డ్యాన్సులు వేసి 50 మంది బ్యాచ్ చప్పట్లు కొట్టడానికి సినిమాలకి వెళ్ళి బేపత్యం చేసేసేవాళ్ళం. ఆదివారం వస్తే మీకులాగే నా సాక్షి చెప్తే ఎంతమంది పంటలు బయట పడిపోతాయో. ఆదివారం మొహం బాబోయ్ భక్తి ఉట్టు పడిపోయింది. నా యాక్షన్ చూసి మా అయ్యగారు అనుకునేవారు, యూత్ అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే మైక్ ఇచ్చేవాడు, అన్ని ఇచ్చేవాడు, వాటితో మొత్తం సెట్ చేసి పాటలు తీసి అయ్యగారు బ్యాగ్ మోసి ఒంగోలు అవసరం చేసి ప్రైజ్లో అంటే చూడటానికి ఎలా ఉంటుందండి. మా అయ్యగారు యూత్ అంటే ఇలా ఉండాలని వారు నన్ను చూపించి, నేను భయపడి నా సంగతి అయితే నాకు ఎత్తన బాబు అనుకునేవాడు. మ్యాన్ లుక్స్ అవుట్ ఎపీరియన్స్ బట్ గాడ్ లుక్స్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. మనుషుడు పై వేషాన్ని చూస్తే నా దేవుడు అంతరంగాన్ని. స్తోత్రం చెప్పండి. ఇక నటన కుదరదు బ్రదర్. ఈ రాత్రి నువ్వు యేసును సొంత రక్షకుని కానీ నటించే రోజులు అయిపోయాయి. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. గుంపులుగా ప్రజలు చచ్చిపోతున్నారు. రాజ్యాలు కొట్టుకుంటున్నారు. కులాలు కొట్టుకుంటున్నారు. మతాలు కొట్టుకుంటున్నారు. మనుషులు చంపుకుంటున్నారు. ఈ రోజుల్లో ప్రేమామయుడు చుట్టూ కంచెను వేయాలి. మనకి స్తోత్రం చెప్పండి. దేవుడు మన చుట్టూ కంచెను వేయాలి. స్తోత్రం చెప్పండి. నీకు రక్షణ అనే వస్త్రము ఇవ్వాలి నా దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సరిహద్దు ఏమవ్వాలి? భక్తి ఏమవ్వాలి? ప్రార్థనా సమయం ఏమవ్వాలి?
ఆరాధన సమయం ఇవ్వాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విత్తనాలు వేస్తేనే కానీ పంట రాదు. కాబట్టి దేవునికి ఇవ్వడములు ఏమవ్వాలి? నీ హృదయం విశాలపరచబడాలి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చప్పుడు దేవుని స్తుతిద్దాం. ఆశీర్వాదం అంటే పాపము నుండి, శాపము నుండి విడిపించబడ్డం నిజమైన ఆశీర్వాదం. లోక పాప కళ్యాణార్థము యేసు ఒక్కడే తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి పాపి అన్న ప్రతివాడు క్రీస్తు పాదాల దగ్గరికి రావాల్సిందే. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను జన్మతః కర్మతః ఇప్పటి వరకు నీవు చేసిన పాపాలని నా యేసు ఒక్కడే క్షమించగలడు. రెండవది, నీ సరిహద్దులు, నీ ప్రార్థనా సమయం సరిపోదు, వాక్యం సరిపోదు, కానుకలు సరిపోవు, సమయం, ధనం, తలాంతులు సరిపోవు, పిసినారిగా తయారైపోయావు. ధారాళంగా దేవునికి ఇవ్వాలి. మూడవది, చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి తండ్రి. ఎస్, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడు. శిల్పి చేతిలో కొయ్యను అనుక్షణము నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి. ఈరోజు మనం ధ్యానం చేసిన 7 మాటల్లో 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని, బిగ్గరగా కేక వేశాడు. మొట్టమొదటి మాటలో తండ్రి అన్నాడు, చివరి మాటలో కూడా తండ్రిని సంబోధించాడు. 4వ మాటలో తండ్రి అని ఎందుకు అనలేకపోయాడండి కుమారుడు? తండ్రి అని ఎందుకు అనలేకపోయాడు తెలుసా? తండ్రి చేయి విడిచిపెట్టేస్తున్నాడు. ఎందుకు తండ్రి చేయి విడిచిపెట్టేస్తున్నాడు తెలుసా? మనం అందరం పాపులము, ఆయన పాపిగానే చనిపోవాలి, మన పాపం ఆయన మీద వేసుకోవాలి. ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన పాపి అయిపోయాడు. పాపి చెయ్యి పరిశుద్ధుడు ముట్టుకోడు. అందుకే చేయి విడిచిపెడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక హృదయంతరంగాలలో నుండి ఆక్రందన కేక వేస్తున్నాడు. ఈరోజు నీ కోసం నా యేసు తన తండ్రితో ఎడబాటును పెంచుకున్నాడు. నీవు ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఆయనే నీ చేయి పట్టుకోవాలి. నువ్వు ఆయన చేయి పట్టుకుంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుంటావు, కష్టం వదిలేస్తావు. కానీ ఏంటంటే నిన్ను విడువను. అబ్బా, ఆ మాట తిరిగి మనం దేవుడితో చెప్పగలమా? ఆ మాట తిరిగి దేవుడితో చెప్పగలమా? నిన్ను విడువను. ఒకడు కాలంలో పడిపోయి గిరగలా కొట్టుకుని చచ్చిపోవడానికి రెడీగా ఉన్నట్టంట, ఆ ఊపిలో దిగిపోతున్నాడంట. రక్షించడానికి ఎవడరా అరుస్తున్నాడు. అంతల్లో మోతుబారు రైతు ఒకడు గడిగేసుకుని చొట్టెట్టుకుని కాలుస్తూ వస్తున్నాడంట. వచ్చి ఎడి కేకలను పడుతున్నాను, ఆ కాలు దగ్గర యారా బాబు అన్నాడు. యారా బాబు అని తర్వాత ఎందుకంటే ఫస్ట్ రక్షించని అడుగుతున్నాడంట. అవును రే, నువ్వు చంద్రరావు గారు అబ్బాయి కదా అంటాడంట. వీడికి మండిపోతుంది. చంద్రరావు గారు అబ్బాయిని అన్నాడట. దగ్గరికి వస్తుంటే లాగుతాడు అనుకుంటుంటే, అవును రే, నీకు 4 అక్కలు కదా అంటాడట. నీవు ఆధార్ కార్డు డీటెయిల్స్ అంతా నీకెందుకు రా? నేను మునిగిపోతుంటే చంద్రరావు గారు అబ్బాయి 4 అక్కల, నువ్వు చివరడు కదా, ఇవన్నీ ఎందుకురా? రక్షించి అంటుంటే, అవును రే ఈత రాదా అన్నాడట. వీడికి మళ్ళీ ఈత వస్తే వీడికి చేసి వస్తాడు. రాదు సార్ నీకు దాన్ని పడితే అనుకుంటాడు, నన్ను రక్షించాలి, నేను లాగేస్తాను లాంగ్ అనుకుంటుంది. మళ్ళీ దగ్గరికి వచ్చానంట. వీడు అనుకుంటే దగ్గరికి వచ్చాడు, పట్టుకుంటు అయితే పైకి చేసి పైకి కాలు పైకి గీత కొట్టాడు. మునిగిపోతున్నాడు, గీత నేర్పెడుతున్నాడు ఈ మోతుబరి రైతు. మనం పాపంలో మునిగిపోతుంటే పైనుంచి ఒక్కొక్క దేవుడు రైతుకి రైతుకి కిందకు దూకి రక్షించినోడు కావాలా? యేసు ఒక్కడే పైనుంచి కిందకు దూకి మనల్ని రక్షించాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇంత క్రేజ్ యేసుప్రభు అంటే. ఎవడు ఏడ్చినా మరి ఏం చేస్తాం? అందరూ ఏడ్చేస్తారు, ఏం చేస్తాం? ఏడండి అలీలు. యేసుప్రభు క్రేజ్ మీద అడిపోతున్నారు. జన సమూహములు ఆయన మీద పడిపోతున్నారు. మీద పడతారండి, పరిశుద్ధుల మీద పడకపోతే పరిమళుడు పడతారు. ఏంటండి ఆయన పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దూకి రక్షించాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు పాప ఊబిలో కొట్టి మిట్టాడుతున్న నిన్ను ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నీ చేయి నాకు తోడుగా ఉండదయచేయి. 3వ విషయం, 4వ విషయం చెప్పి నా సాక్ష్యంతో ముగిస్తాను. 4వ విషయం, మాట్లాడితే కీళ్ళలో పడిపోయే రోజుల్లో మనం ఉన్నాం. మాటలు కీడు, చూపులు, ప్రవర్తన, నడవడిక సమస్తము కీడులే. దేవుడు ఈరోజు మన ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా? ప్రభువా, ఏ కీడు రాకుండా పిల్లల్ని పెంచడం రావాలి,
పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకుంటున్నాం, కాలేజ్కి వెళ్తున్నారు అనుకుంటున్నాం, వాళ్ళు వేసే యాసాలు భయంకరంగా ఉన్నాయి. మమ్మీ సారీ ఏమనుకోక పెళ్లి చేసుకున్నా అంటున్నారు, గుండె చచ్చిపోతుంది తెలిసి. అదేంటమ్మా స్కూల్ కాలేజీకి వెళ్ళి పెళ్ళి అంటే ఏంటి? అదే నీకు తెలియదు 3 సంవత్సరాల నుంచి ఒకటి ప్రేమ ఇంకేముంటుంది. రోజులు అలా కీడి ఎక్కడి నుంచి వస్తాయి ఆవిడకి. అందుకే నేను మా తల్లిని చాలా ఏడిపించాను. మా నాన్న నన్ను చంపేయడానికి కత్తి తెచ్చాడు, కొడుకుని తండ్రి చంపాడు. అంత ఎంత పని. మా నాన్న పోస్ట్ మ్యాన్, మా నాన్న జబ్బులో 5,000 ఎత్తుకుపోయాను. అది నాకేం తెలుసు గవర్నమెంట్ డబ్బు అని. జోబు ఎత్తుకుందని అట్టుకుపోయాను. అదే మనీ ఆర్డర్ డబ్బులు అంట, పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ డబ్బులు ఉంటాయి కదా. నేను మళ్ళీ మా నాన్నకి ప్రార్థన చేసిన తడుపుకోవడం అలవాటు. అప్పుడే కొడేస్తాడని వైట్ పేపర్ చుట్టేసి లోనెట్టేసాను. ఈయన ప్రార్థన చేసుకుని ఇలా తడుపుని ఎత్తుకుందాం వెళ్ళిపోయి మనీ ఆర్డర్ సంతకం పెట్టిన తప్పరా డబ్బులు ఇద్దామని చూస్తే అబ్బరగా తప్పరా బయటకు వెళ్తాం. మా నాన్న చాలా కోపిస్తాడు. కాన్సెప్ట్ ఇంకా మేసాలు ఆవిడ బేవచ్చుకుంటది. నన్ను అప్పుడప్పుడు అనుకోడు బొండ దగ్గర చెక్కెత్తాడు. బొండ దగ్గర చెక్కెత్తలేడు అనుకున్నాడు. నేను నిజంగా కట్టెట్టేసాడు. సరే రారా అన్నాడు. నాకు అర్థమైపోయింది సినిమా పెద్ద సినిమా రోజు అలవాటు, రోజు కొట్టడమేనన్నా. అలాగే కొట్టులేస్తారేమనుకున్నాను, కట్టేసింది నాకు తెలియదు. జుట్టు అడుగు తిప్పేస్తున్నారు, ఇలా తిప్పేస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. కింద తొక్కేస్తున్నారు, మంచం కింద తొక్కి మళ్ళీ లాగేస్తున్నాడు. రే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు పట్టుకోరా. నేనా డబ్బా యాక్ చేస్తాను, అప్పటికి చెప్పట్లేదు. ఒరే ఇలాంటి వాడు బతికితే అందరిని చంపేస్తారని కత్తి తీసి ఇలా గేసేసి బుద్ధాన్ని కత్తి అరక మళ్ళీ చుప్పుడు రోజు తిప్పేసి గోడకేసి కొట్టేసాడండి. మళ్ళీ మా నాన్న చేతిలో పడిపోయాను. మళ్ళీ తిప్పి తలుపునే కొట్టేసాడండి. అదురికి తలుపు బోల్ట్ ఊడిపోయింది. ఆ బోల్ట్ బిగించోడు వందనాలండి. బోల్ట్ ఊడిపోయి తలుపు పడిపోయి నేను బయటికి అలా తొలుకుంటూ పారిపోయినట్టు. ఇంకా పారిపోయి ఇక్కడ తొలుకొచ్చాడు. లేకపోతే వాక్యం ఉండదు మీకు వేసేసిన మా నాన్న చాలా వేసేస్తాడు. ఏమండి మా నాన్న అడ్డగాడితో తిట్టండి నన్ను. భారతదేశంలో జంతువుల పేర్లన్నిటి తిరిగాడు నన్ను. నాకు కొన్ని జంతువుల పేరు తెలియదు. మా నాన్న తిడుతున్నది ఈ జంతువు కూడా ఉందా అని తెలియదు. ఎంత దరిద్ర పని చేస్తే మా నాన్న తిట్టాడు. మా అమ్మ ఏమో ఏడ్చి ప్రార్థన చేసేదండి, ప్రభువా నా కొడుకుని జీవించు. అలా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు మా అమ్మని ఏడిపించకూడదు అనుకునేవాడిని. ఎందుకు అర్ధరాత్రులు లేచి దొంగతనం చేసి డబ్బులు చేసేవాడిని. మా అమ్మ కాచిన కన్నీటి ప్రవాహంలో దేవుని సన్నిధిలో కొట్టుకొచ్చు. తల్లిదండ్రులు నా కొడుకు మాడు నా కూతురు మాడని మారం చేయకండి. నువ్వు నాటికలు పక్కనెట్టి, సీరియల్ పక్కన పెట్టి, యూట్యూబ్ ఛానల్ పక్కనెట్టి దేవుని సన్నిధిలో మోకరిస్తే ఎవరైనా మారి తీరాల్సిందే. ఎవరైనా మారి తీరాల్సిందే. నీ కన్నీటి ప్రవాహంలో నీ కొడుకు నా యేసు పాదాల దగ్గర కొట్టుకుని వస్తారు. మొన్న నాకు ఆవిడ ఫోన్ చేసి భలే చెప్పారండి. 5 టీవీలో నేను చూశాను మీ వర్తమానం. మా అమ్మాయి 5:30 మేడ ఎక్కి 8:30 తీస్తుందండి. నేను చదువుకోడానికి వెళ్తున్నామా, చదివేటప్పుడు చెవులు వైరెక్కిపోయి ఎవరితో గొడవ పెట్టుకుంటాంట. ఇలా అంటుందంట. గోడ అడ్డొస్తుంటే మళ్ళీ వెనక్కి వస్తుందంట. ఇక్కడ గోడ అవుతుంది, ఇక్కడ గోడ అడ్డొస్తూనే అవుతుందంట. టిఫిన్ చేద్దాం రా అంటే ఎల్లహ అలా అమ్మని ఎల్లహ అంట. ఎల్లహ అవతల గారిని నేను చెప్పరా జుచ్చు బుజ్జిగా. రాత్రంతా పప్పు నానబెట్టి గాలి వేసిన అమ్మాయికి ఏమో ఎల్లహే, ఆ పరిమళ గొట్టంగాడికి బుజ్జిగా. ఏం చేయాలండి, మీరు చాలా మందికి మంచి సలహాలు ఇచ్చారు. మాకు ఏమంటే అప్పుడు అర్జెంటుగా గోడ తీసామ్మా అయితే వదిలిపోతే గోడ అడ్డొస్తేనే అవుతుంది కదా. గోడ తీస్తే వస్తే అలాగా కప్పలాగా అడుతుంది. ఎక్కడో దిగిన ఎవడొకటి తీసుకుని వస్తాడు. మొన్న గొట్టంగాడు అన్నాను, వాకింగ్ చెప్తూ ప్రేమలో పడేస్తున్నారు కదండి అమ్మాయిని అనాథరంగా. గొట్టంగాడు అంటే ఒకటి వచ్చాడు, అన్న వాక్యం బాగా చెప్పాడు. ఆ గొట్టంగాడు అంటారు ఏంటన్నా, గొట్టంగాడు అనకండి అన్నాడు. ఈ గొట్టంగాడు ఏంటి మరి, ఈ ఎవడో ప్రేమించడు. అప్పుడు నేను గొట్టం అంటే ఏట్రా, యూట్యూబ్ అంటే ఏట్రా అన్నాను. యూట్యూబ్ యూ అంటే నువ్వు, ట్యూబ్ అంటే గొట్టం. యూట్యూబే నువ్వు గొట్టంగాడు అంటే నేను అన్న పెట్టాను. యూట్యూబ్ చూసిన ప్రతి వాడు గొట్టంగాడి. మన తెల్లాలి చేంజ్ చేస్తాం. అది మనల్ని ఏమంటుంది, నువ్వు గొట్టం. నేనన్నా పెట్టి గొట్టం అని. ఈ రోజుల్లో ఇంట్లో కీడులు, పిల్లలు పుట్టాలని ప్రార్థన చేసి యాత్ర చేసి ఉపవాసాలు యాత్ర ఏం చేశారో ఇప్పుడు కీడు. పిల్లలు ఏం చేస్తున్నారు తెలుస్తుంది. అమ్మ మాట వింటలేదు, నాన్న మాట వింటలేదు. చెయ్యొద్దంటే చేస్తున్నారు, వెళ్ళొద్దంటే వెళ్తున్నారు. అమ్మ రాత్రి సెలవంటే నా ఇష్టం అంటున్నారు.
మార్కెట్కి వెళ్ళాలంటే వెళ్ళరు ఎక్కడ అన్నాడు. అదేంటంటే అది అంతే ఇక్కడ అన్నాడు. అదేంటంటే ఎగ్జామ్స్ ఇక్కడ, మాకు తెలియదు ఎగ్జామ్స్ అని. గంజాయికి అలవాటు అయిపోతున్నారు, తాగుడికి అలవాటు అయిపోతున్నారు, సిగరెట్లకి అలవాటు అయిపోతున్నారు. గర్ల్ ఫ్రెండ్ అంట, బాయ్ ఫ్రెండ్ అంట. ఇంతకుముందు ఒకే ఫ్రెండ్, ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్. 10:1లో నడుస్తుంది బండి. వీడు కాకపోతే ఆడు కాకపోతే వీడు. లోకం పాడైపోయింది, లోకం పాడైపోయింది. చంపేసుకుంటారు ఒక్కొక్కరు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారట. ఒరే ఒక అమ్మాయిని ప్రేమించండి, ఎవరికి చెప్పారో నీకు చూపిస్తారని చూస్తే ఈడు ఆ అమ్మాయిని ప్రేమించండి గుండె అయిపోతుంది ఇద్దరికి. ఒరే అదేంటరా నీకు పెట్టా నాకు పెట్టిన సేమ్ 10 మంది పెట్టేసిందంట. గుడ్ మార్నింగ్ కూడా అంతే కదండి, లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ 10 మంది పెడేస్తున్నారు మీరు. మళ్ళీ దాంట్లో ఒక కప్పులో కాఫీలో లవ్ సింబల్లోంచి పొగ. ఎంతమందికి వేస్తారో ఆ పొగ? 10 మందికి పొగ వేస్తే తలమాసుడు ఒకటే ఎత్తరా. కీడు సంభవిస్తాయి గృహాల్లో. మళ్ళీ దానికి పెద్ద కవితలు. మొన్న అక్కడ కవి చెప్పండి, పూజ కోసం నువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నువ్వు, అదే మంత్రంలో పడి. అయ్యి బాబు వీడికి ఎంత నాలెడ్జ్ అండి. పూజ కోసం పోవండి మనకు తెలియదు. మరి ఒక కవి పాట రాస్తున్నారు, సినిమా పాట. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పిన కుర్రోళ్ళు మంచాన పడ్డారు. ఎదరు అరనవ్వు నవ్వితే మంచం ఎక్కేస్తే, ఫుల్గా నవ్వితే పాడి పైకి పోతాం. మీరు అనుకుంటున్నారేమో ఇదంతా డ్రామా. ఎవ్వరు ఏం చేసినా ఆ జోలికి వెళ్ళకండి. నిజమైన ప్రేమికుడు, శాశ్వత ప్రేమికుడు యేసు ఒక్కడే. ప్రేమించేవాడు ప్రాణం పెడతాడు కానీ తీయడు. ఏజ్ లిమిట్, ఏజ్ కొవ్వు ఎక్కువైపోయి, తిండి ఎక్కువైపోయి, కుళ్ళు ఎక్కువైపోయి, కామ కోరికలు ఎక్కువైపోయి, ఎక్స్క్యూజ్ మీ నీతో కొద్దిగా కోరికలు తీర్చుకుంటాడు కోమ గుడేస్తారని దానికి పెట్టే పేరు ప్రేమ. ప్రేమ అంటే నిరంతరం చెప్పండి, ఆవిడ చెప్పలేడు. ఒకడేమో ప్రేమ అంటే పుస్తకాలు చదివి చెప్తామని పిచ్చుడు అయిపోయి ప్రేమ అంటే పిచ్చిది అని చెప్పాడు. ఒకడు అయ్యి చూసి చదివి కళ్ళు పని చేసి గుడ్డోడు అయిపోయి ప్రేమ అంటే గుడ్డు. ఐదు అమ్మ మనకి ఏమరో ఇలాంటి గుడ్డోడు పిచ్చోళ్ళు ఎక్కువైపోతే ఇంట్లో కీళ్ళు ఎక్కువైపోవండి. కుటుంబారాధన ఉందా? మీ పిల్లలు మందిరానికి వస్తున్నారా? మీరు మాత్రం వచ్చేస్తున్నారా? పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు ఎందుకు కన్నారు? మీ మాట వినకపోతే హాస్టల్లో జాయిన్ చేసేయండి, ఎవరికైనా అమ్మేయండి, దత్తత ఇచ్చేయండి. కీడు చేసే వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. యోబు పుస్తకంలో రాయబడింది, నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేసుకోవాలి, నీ ఇంటిలో ఉన్న దుర్మార్గతను నువ్వు కొట్టివేయాలి. మన ఇంట్లో దేవుడు పరిశుద్ధుడు సంచారం చేస్తుంటే అపరిశుద్ధ కార్యం చేసేవారు మన ఇంట్లో ఏంటండి? ప్రార్థనలో సాధించు, వాడిని రక్షణలోనికి నడిపించు. సంగమ చాశక్తితో ప్రార్థన చేస్తే ఎవ్వడి సంఖ్యలన్నా తెగాల్సిందే. దెయ్యం పట్టిన వాడు సంఖ్యలతో బంధించబడ్డాడు. నా యేసయ్య వాక్యమిని సంఖ్యలు తెచ్చుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు వాడు. దేవుని ప్రజలు దేవునితో ఆరాధన చేయాలి. ఆశీర్వాదం అంటే డబ్బు సంపాదించడం కాదండి. ఆదివారం గుడి మానేయమని కాలేజీకి స్కూల్కి పంపడం ఆశీర్వాదం కాదండి. దేవుని బిడ్డలు ఆదివారం మందిరాల్లో ఉండాలి. మీరు ఎక్కడ కూర్చుంటారో పాస్టర్ గారికి తెలిసి వాక్యం చెప్తారు కానీ పాస్టర్ గారు అందరం చూసుకుంటామని ఒకవేళ మీరు కనబడకపోతే పాస్టర్ గారికి ఒకటే అనుకోవాలి, ఆవిడ చచ్చిపోయిందని. అంటే పాస్టర్ గారి నమ్మకం ఏంటి తెలుసా? బతికొండగా నా సహోదరి, నా విశ్వాసి కుడుమాంత్. ఆవిడకి కనబడలేదంటే పోయిందేమో అని మీకు తెలియకుండానే మేము వాక్యం చెప్తూ సమాధులు పెట్టి తయారు చేసిన మెసేజ్ పెట్టేస్తాం. ఓ బాక్స్ తయారు చేయరా, అంత కాన్ఫిడెన్స్ మాకు. ఎందుకంటే మీరు దేవుని గుడి మానరు. అంత నమ్మకం నీ పట్ల నీకు ఆశనుకుందా? అంత నమ్మకం ప్రధాన యాజకుడికి నీ పట్ల ఉందా? దేవుడు నమ్ముతున్నాడా నిన్ను? విలువైన అత్తరుగుడ్డిచ్చిన స్త్రీ దేవుడిని ఎంత నమ్మింది. అమ్మా దేవుడికి నువ్వు ఇచ్చే విలువ ఎంత అంటే ఆమె అంటుంది, నా దగ్గర ఉన్నదంతలో ఎక్కువ ఎంత కాస్ట్ అంటే అంత కాస్ట్ దేవుడికి ఇచ్చేశాను. నా లెవెల్ ఏంటో తెలుసా? నా గుండెలో నా దేవుడికి అంత ప్రయాతించాను. ఈరోజు యేసయ్యకు నీ గుండెలో ఎంత ప్రయాటిస్తున్నా? వచ్చేసి వాక్యం బలి చెప్పారు, 3 గంట కాగని బలి అని వెళ్ళిపోతున్నావా? నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చావా? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు,
నరకంలో నరకంలో పడిపోడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? తండ్రి అయిన అబ్రహమా అంటున్నాడు. ఎవడన్నా యెహోవా చేస్తాడు, అబ్రహం చేస్తాడండి? కింద నుంచి బొబ్బలు వస్తుంటే మంట ఎక్కువైపోతుంది, బుర్ర పాడైపోతుంది. దీనికి ఎవరికి ప్రార్థన అంటే మన మనసులో పడితే బుర్రే పాడైపోతుంది. భూమి మీద బతికుండగా ప్రభుని నమ్మాలి. నరకానికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఆశలు వేసినా పని జరగదు. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన అంట భూమి మీద స్తోత్రం కూడా చెప్పనోడు, అక్కడ మాత్రం ఆత్మ వచ్చేస్తున్నది. ఎందుకంటే కింద నుంచి మంటలు వచ్చేస్తున్నాయి. తండ్రి పైన అబ్రహమా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? రాంగ్ ప్లేస్. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? రాంగ్ పర్సన్. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? చచ్చిపోయిన తర్వాత. చచ్చిపోయిన తర్వాత ఎవడన్నా ప్రార్థన చేస్తాడండి? నేను టీవీలో వాకింగ్ చెప్పినప్పుడు ఒక ఆవిడ భలే చెప్తున్నా బాబు, నన్ను పిన్ని గారని పిల్లలు ప్రతి శుక్రవారం నాతో ప్రార్థించినది. అమ్మ మీరు ప్రభునమ్మా నమ్మేసుకుంటామో వాడంతా మార్పు నేను ఒక్కదాం ఇల్లు కట్టుకుంటాం మార్పు ఇల్లు చచ్చిపోతానే అదే బాబు శుభం పలకుంటాను చచ్చిపోతానంట. అలా క్లోజ్గా మాట్లాడుకున్నాను. నీతోనే తీసుకుంటాను బాబు నేను. తప్పకుండా నేను ఇస్తానండి. ఒక రోజు అలా మనవరాలు పోయింది కదండి, మీరు పిన్ని గారు అన్నవారు చచ్చిపోయాను. అయ్యో చాలా బాధపడిపోయింది. ప్రతి శుక్రవారం ప్రార్థించుకునేది. సరే అమ్మా అని ఆదరించి పెట్టాను. 6 గంటలకు మళ్ళీ చేసి అయ్యగారు మా ఊరు రావాలండి, మీరే మా పిన్ని గారికి బాప్తీసం ఇవ్వాలంటున్నాను. ఎవరికి? నా లైఫ్లో ఎవ్వడు అడగలేదండి ఇలాగ. బతుకున్నవాడికి ఇవ్వడానికి టైం లేదు నాకు. ఇక మా చచ్చి యానంలో 10 మంది రెడీ ఉన్నారంట. సోమని చెప్పండి. అదేంటమ్మా మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, బాప్తీసం ఇచ్చుకుని కొన్ని ప్రశ్నలు వేయాలి. పిన్ని గారు యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరిస్తున్నారా అని నేను అడగాలి. ఆవిడ ఉమ్మా ఏదో చెప్పాలి. ఆవిడ అనకపోతే నేను ఇవ్వడానికి అన్న ప్రాబ్లమే. అన్న చచ్చిపోయినవాడు. ఇంత ప్రాబ్లం ఏంటంటే బతికుండగా తీసుకోవచ్చు కదమ్మా. మళ్ళీ అంటుంది ఆవిడ అలా కాదండి, బిందులతో నీళ్ళు రెడీగా ఉండండి, మీరు వచ్చేసే బిందులతో నీళ్ళు వేసేనా. కొన్ని ప్రశ్నలు అడగాలి నేను, ఆవిడకి సమాధానం చెప్పాలి. బతుకుండగా తీసుకుని చచ్చిపోయిన తర్వాత అలాగే. బ్రతుకుండగా ప్రభుని నమ్మండి కదా, బ్రతుకుండగా ప్రభుని ఆశ్రయించండి. ఏజ్తో సంబంధం లేదు. 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత మెడిసిన్ సీట్ అయ్యో దానికి దీనికి లింకేటమ్మా. జాబ్ అయిన తర్వాత దానికి దీనికి లింకేటి. గిరాక చచ్చిపోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. జీవితంలో ప్రధానమైన ఘట్టం ఏంటి తెలుసా? యేసు ప్రభు దేవుడికి అంగీకరించు. నేను ఆదివారం చాలా భక్తిగా ఉండేవాడిని. సోమవారం నుంచి శనివారం వరకు వీధిలో జడ్జినగర్ తినాలి మా ఫ్రెండ్స్తో. సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వచ్చే తలుపులు తాళాలు సెకండ్ ఆలోచన వెళ్ళిపోతున్నారు. నాకు అన్ని ఇష్టం. రాత్రంతా రాత్రంతా కళ్ళు అప్పుడు మూసుకుంటాడండి. ప్రధాన చూడడానికి వెళ్ళి బ్యాచ్ రాత్రంతా కళ్ళు మూసుకుంటే దేవుడు కనబడతాడు. కళ్ళకి గుడ్లప్పకి చూస్తే ప్రజలు కనబడతారు. నేను ఉప్మా వండేవాడిని, అందరికీ పంచేవాడిని, ఆకులు ఎత్తేసేవాడిని, టీలు కాల్చేవాడిని, గ్లాసులు ఎత్తేసేవాడిని, ఈ సర్వీస్ చేసేవాడిని. కళ్ళు మూసుకునేవాడిని కాదు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థనలో భాషలతో మాట్లాడుతున్నారు. నాతో మాట్లాడడానికి ఎవడో లేడని నేను కూడా కళ్ళు మూసుకున్నాను. ఇలా మూసుకున్నాను లేదు, దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు కల్పించినా లోపలిన వాడు తిరిగి లేకుండా హఠాత్తుగా జాగ్రత్త, ఈ రోజే నీ జీవితాన్ని అర్పించంటే మా నాన్న కత్తికి లొంగని ఈ జీవితం. మా అమ్మ 24 గంటలు చేతులు కాళ్ళు కట్టి చీకటిలో పడేసిన మారలా. మా ఇంటికి వచ్చిన అంకుల్ ఆంటీలు ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి, బాబు మీ అమ్మ మంచిది, మీ నాన్న మంచిది, నువ్వేంటి రథ కౌన్సిలింగ్ ఇచ్చేవారు. మొత్తం ఐస్ క్రీమ్ నేసేవాడిని, మారివాడు కాదు. ఎప్పటికీ లొంగని జీవితం. ఆ రాత్రి నా యేసయ్య స్వరానికి లొంగిపోయాను. నా జీవితం ఏసైకి ఇచ్చేసాను. వావ్, ఏసైకి ఇచ్చేసిన తర్వాత అండి ఎంత ఆనందం నా జీవితానికి. అప్పుడు నాకు 19 సంవత్సరాలు, ఇప్పటికి 27 సంవత్సరాలు అయింది. మా నాన్న ఎందుకు పనికిరాని అడ్డగాడిదని తిట్టాడు కదా. 10 లక్షల మంది యవనస్తులు భారతదేశంలో ప్రభు కొరకు సంపాదించారు. మా నాన్న ఎందుకు పనికిరాని అడ్డగాడి అన్నాడు కదా. 20 దేశాల్లో దేవుని వాక్యం చెప్పారు. మా నాన్న ఎందుకు పనికిరావన్నాడు. అన్ని టీవీ ఛానల్స్లో వాక్యం చెప్పారు. మా నాన్న ఎందుకు పనికిరావన్నాడు. మొన్నే లండన్ పార్లమెంట్లో ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు ఇచ్చాడు. మనుషుల దృష్టిలో నువ్వు ఎప్పటికీ పనిచేయవు. నా దేవుడికి నీ గుండుగా ఇస్తే ఈ రాత్రి నుంచి నా దేవుడిని దీవించడం ప్రారంభిస్తా. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఈ రోజు నీ రోజు. ఉత్సహించు, సంతోషించు. పాప కళ్యాణార్థం. మిత్రమా, ఈ శబ్దాంతరం ద్వారా ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా,
నీ పాపము నుండి, నీ శాపము నుండి విడిపించగల భగవంతుని రాత్రి నువ్వు నమ్ముకోవాలి. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే తెలుసా? యేసు అనే మహానుభావుడు మానవ జాతి అంతటి కొరకు, పాపము కొరకు తన ప్రాణాన్ని పెట్టిన రోజు ఈ రోజు నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే భగవంతుడు నీ గోడ మీద ఉండడానికి రాలేదు, నీ గుండెల్లో నివసించడానికి వచ్చాడు. Would you like to receive Jesus as your God and Savior tonight? ఈ రాత్రి ఆ గొప్ప దేవుణ్ణి నీ గుండెల్లో స్వీకరించు. అమ్మ నమ్మితే, నాన్న నమ్మితే, అమ్మ తీసుకుంటే, నాన్న తీసుకుంటే బాప్తిసం, రక్షణ నీకు రాదు. వాళ్ళు చేపలు కూర తింటే నీకు టేస్ట్ ఎలా తెలుస్తుంది? వాళ్ళు మురుగు పోవడానికి సబ్బు పెట్టుకుంటే నీకు మురికి ఎలా పోతుంది? ఎవడు మురుగు పోవాలంటే వాడు సబ్బు పెట్టుకుని తినాల్సిందే. రక్షణ వ్యక్తిగతమైంది. మా తాతకి సబ్బుల ఫ్యాక్టరీ ఉన్నా నా మురుగు పోవాలంటే నేను స్నానం చేయాలి. రక్షణ వ్యక్తిగతమైంది. పాపము నుండి, శాపము నుండి బయటికి రా. నీ సరిహద్దు విశాలపరుచుకో. ఏ కీడు రాకుండా తప్పించని ప్రార్థన చేయి. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయని ప్రార్థన చేయి. సర్వశక్తి గల దేవుడు పాపములో కొట్టిమిట్టాడుతున్న నీ జీవితాన్ని నీ చేయి పైకెత్తగలిగితే ఈ రాత్రి నీ చేయి పట్టుకొని నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి మహాభాగ్యం ఈ రాత్రి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అద్భుతాలు చేస్తాడు. అనుకోకుండా ఈ ప్రాంతానికి నేను వచ్చాను. ఎవరో రక్షణ కొరకే దేవుడు నన్ను పంపించాడు. వారెవరో నాకు తెలియదు. ఇది గొప్ప కార్యం. అమ్మా, అయ్యా, సహోదరి, సహోదరుడా, చెల్లి, తమ్ము, నువ్వు అనుకోకుండా వచ్చావేమో, ఏదో దేవుడు అనుకుని తీసుకొచ్చాడు నిన్ను. దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. కొన్ని లక్షల మంది కొరకు ప్రార్థించిన నేను ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇంకా ఇక్కడ ఎవరైనా యేసు ప్రభువుకు మీ జీవితం ఇవ్వకపోతే మొట్టమొదట మీకోసం ప్రార్థన చేసి తర్వాత అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఎవరైనా అన్నా ఈరోజు సంపూర్ణంగా నా హృదయాన్ని యేసు ప్రభువుకి ఇస్తున్నాను, నా హార్ట్ అంతా నా ప్రభువు కావాలి, నాకు ప్రభువుకి నా హార్ట్ ఇస్తేనే నా జీవితంలో అభివృద్ధి చూస్తానని మీరు చెప్పారు. ఎస్, 100%. ఎవరైనా అలా అనిపిస్తే మీ చేయి పైకెత్తి చూపించండి. మీ కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఎస్, దేవుడి మళ్ళీ దీవించునుగా. సంపూర్ణంగా నా హృదయాన్ని ప్రభువుకి ఇస్తే. ఇప్పటి వరకు నా హృదయంలో ప్రభువు లేడు. ఎస్, పూర్తిగా ఎత్తండి, ఎత్తేవాళ్ళు, లేకపోతే మామూలుగా ఉండండి. సంపూర్ణంగా చేయి పైకెత్తగలిగితే అది ఎంత ఆశీర్వాదం మీ జీవితానికి. మీ కుటుంబ పరిస్థితులు మారబోతున్నాయి, మీ పరిస్థితులు మారబోతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఎత్తకండి. ఇంకా మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, బాప్తిస్మం లేనివారు ఈ రాత్రి మీరు ఎత్తగలిగితే ప్రభు అద్భుతాలు చేస్తారు. అలాంటి వారు, ఎత్తిన వారు మీ స్థలంలో లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఫాదర్, వి థ్యాంక్ యూ. సంపూర్ణ రక్షణ అనుభవం ప్రభా బిడ్డలకు దయచేయండి. నీ నామం పేట ప్రార్థిస్తున్నాను. దేనికన్నా సిగ్గుపడచ్చు కానీ ప్రభువుని నమ్మడానికి ఎవరు సిగ్గుపడకూడదు. ఈ రాత్రి నువ్వు ఒక పంది పిల్లలాగా పొరదలో దొరుకుతావో, అనుకోకుండా పడిపోయిన గొర్రె పిల్లలాగా పైకి రావడానికి ప్రయత్నిస్తున్నావో, దేవుని కృప నీ మీద ఆధారపడు. ప్రభు బిడ్డలు దీవించండి. సంపూర్ణ రక్షణ అనుభవం దయచేయండి. ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించి కూడా మార్గాలు తప్పారేమో, ఈరోజు అందరూ మన హస్తాలు ప్రభు వైపు చాపి, ప్రభు నిజమే అయ్యగారు చెప్పినట్లుగా మా ఇంటిలో కీడులున్నాయి, కీడులు సంభవిస్తున్నాయి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి, సమాధానం లేదు, సంతోషం లేదు, రక్షణ లేదు. అలాంటి వారందరూ చేతులు పైకెత్తుతాం. సంపూర్ణంగా అందరూ దేవుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం. హల్లెలూయా. కుటుంబ ఆశీర్వాదాలు. మన కుటుంబంలో బిడ్డలు దీవించబడాలి, మన సంఘంలో బిడ్డలు దీవించబడాలి, మన ప్రాంతంలో బిడ్డలు దీవించబడాలి, మన ఊరిలో కుటుంబాలు దీవించబడాలి. కులాలు ఏదైనా కావచ్చు, మతాలు ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, యేసు వారిని దీవించాలి. సమాధానం, సంతోషం, రక్షణ అనుభవం సంపూర్ణంగా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు మా బిడ్డల్ని కనికరించండి నాయన. సమాధానంతో నింపండి, సంతోషముతో నింపండి, ఆనందముతో నింపండి, ఐశ్వర్యముతో నింపండి. ప్రభు మంచి చదువులు ఇవ్వండి, మంచి వ్యాపారాలు ఇవ్వండి, మంచి ఉద్యోగాలు ఇవ్వండి. వారి చేతి పనిని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, ఆర్థికంగా బలపరచండి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా పాపము నుండి, శాపము నుండి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, నీ చేయి వారికి తోడుగా ఉంచండి, ఏ కీడు రాకుండా తప్పించండి, నీ కృపలో బలపరిచి స్థిరపరచండి.
స్థానిక దైవజనులను బట్టి, సంఘాన్ని బట్టి, ఊరిని బట్టి, గ్రామాన్ని బట్టి, విశ్వాసులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా జరగవలసిన కార్యక్రమాల సభలు నీ నామ మహిమార్థము జరిగించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. దేవుని బిడ్డ గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకా గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. గట్టిగా హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక. దైవజనులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. చక్కటి వర్తమానం ఇచ్చిన దైవ సేవకులను ఒక్కసారి మనందరం కనపడుతామా? కొడదాం, చప్పట్లు కొడదాం. చిన్న శివ సత్కారం చేసిన తర్వాత కొన్ని మాటలు చెప్తారు. ఒకసారి మరొకసారి చప్పట్లు కొడదాం. చప్పట్లు